హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వచ్చింది. బెల్ ఐకాన్ మీద ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు అయితే వస్తుందండి. రోజు రొటీనేనండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ టిఫిన్ వచ్చేసరికి ఉప్మా చేశాను. నెక్స్ట్ అలాగే పాలు అనేవి పై మీద పెట్టేశానండి. మీకు చెప్పడమే కాదండి, ఈ టిప్ నేను కూడా పాటిస్తాను, ఎందుకంటే అందరికీ బాగా యూజ్ అవుతుంది కదా. సో ఇక్కడైతే వుడెన్ స్పూన్ పెట్టేసి అయిపోయింది. నెక్స్ట్ కొత్త ఇంటికి వెళ్ళామండి. కొత్త ఇంటి దగ్గర వచ్చేసరికి మక్కు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఫస్ట్ టైం పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసరికి చూసారా, షెల్ఫ్లు అస్సలు అంటే నీట్గా పెట్టలేదండి. ఎందుకంటే ఆ రోజు మేము వెళ్ళడం కుదరలేదనమాట. మాకేదో బయట పని ఉండి అది గ్రానైట్ చూడడానికి అని చెప్పి బయటకు వెళ్ళాం కదా, ఆ రోజు అనమాట. మేము వెళ్ళలేదు ఇంటి దగ్గరికి. మేము ఎవరైనా ఉంటేనే వాళ్ళు నీట్గా పెడుతున్నారండి, లేకపోతే చూసారా అసలు ఎలా పెట్టారో, అస్సలు నీట్గా లేదండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మా హస్బెండ్ మొన్న మీషోలో ఇది ఆర్డర్ పెట్టామండి. అంటే ఫ్లిప్కార్ట్, ఇది బాతింగ్దండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో వచ్చేసరికి 140 150 రూపీస్ ఉంది. సో మీషోలో చూస్తే 110 రూపీస్ ఏమవుతుందండి. ఆఫర్లో 80 రూపీస్కో 90 రూపీస్కో వచ్చిందండి అంతే. గ్రానైట్ అయితే ఇలా వేస్తున్నారండి. ఈరోజు కిచెన్కి సెట్ చేస్తున్నారనమాట. వాళ్ళు వేసేటప్పుడు ఏంటంటే కింద మాల్ అంట డస్ట్ అది పోసుకుని దానిపైన గ్రానైట్ వేసి అక్కడి నుంచి కొలతలు అనేవి కొలుస్తున్నారండి. ఇవి మనం తీసుకున్న గ్రానైట్ కానీ రివర్స్లో పెట్టున్నాయండి. మీకు చూపిద్దాం అనేసరికి చూసారా, ఇలా కట్ చేశారు. ఇలా కట్ చేసి నెక్స్ట్ వీళ్ళు ఇలా సెట్ చేస్తున్నారనమాట. కిచెన్ ఫస్ట్ అయితే కిచెన్ సెట్ చేస్తే తర్వాత మిగతా వేస్తారంట రూమ్స్లో. వీళ్ళు ప్రతిసారి ఇలా చూసారా, ప్రతిసారి చెక్ చేస్తున్నారండి. వాటర్ పోసి ఫ్లో అనేది కరెక్ట్గా ఉందా లేదా, అదిగో చూడండి. అలాగా చాలాసార్లు, చాలా కష్టమేనండి ఈ పని చేయడం. ఎన్నిసార్లు సెట్ చేసి దానికి కింద లెవెల్ చూసి చాలా అంటే చాలా టైం పట్టేసింది. నేను ఈజీగా ఒక 1 అవర్ 1.5 అవర్లో అయిపోతుందేమో అనుకున్నా. లేదండి, ఒక్క కిచెన్ ఒక్కటే అంటే ఒక్క సైడ్ వేయడానికే బండ ఒక 1 డే పట్టేసిందండి. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ నుంచి వచ్చేసరికి 2:30 అయిపోయింది. అయితే వచ్చాక బిర్యానీ అయితే ఒకటి తెచ్చుకున్నామండి. ఇంకా బిర్యానీ, చికెన్ బిర్యానీ తీసుకుని అది ఇద్దరం అయితే తినేసాము. తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ 5:30 ఆ టైంలో మళ్ళీ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నామండి. 5 అప్పుడైతే మా హస్బెండ్ వెళ్ళారు. నేను 5:30 ఆ టైంలో వెళ్ళాను. ఏ పని చేసినా కానండి, మీరు సొంత వాళ్ళు దగ్గర ఉంటేనే బాగా చేస్తారండి. బిల్డర్కి ఇచ్చిన సొంత వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆ బిల్డింగ్ దగ్గర ఉండాలి ఎవరో ఒకళ్ళు అయితే. మీకు కుదరకపోతే మీ పేరెంట్స్నైనా ఎవరో ఒకళ్ళు హెల్ప్ అయితే తీసుకోండి. ఎవ్వరూ లేకుండా వాళ్ళు పని వాళ్ళు మాత్రమే చేసుకునేలాగా అయితే అక్కడ వర్క్ అయితే నీట్గా అయితే ఉండదండి. ఫినిషింగ్ అయితే నీట్గా రాదు. తర్వాత మనం అనుకున్న దానికి మనీ వేస్ట్ అవ్వడం తప్పించి ఏమీ ఉండదండి. సో మాలాగా ఎవరైనా సరే ఇల్లు కట్టించుకుంటే యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను. ఫైనల్గా అయితే ఫైనల్ టచ్ ఇదండి. ఇది మొత్తం కంప్లీట్గా అవ్వలేదండి. ఆ చివర ఈ చివర గోడ అయితే వేయలేదు. గోడ అది ఏంటి పట్టీ లాంటిది ఉంటుంది కదా, చివర వేయడం కుదరలేదు. ఇవాళ వేస్తారంట, నిన్న వేయడం కుదరదంట. ఈరోజు ఆరుతుంది కదా, ఈరోజు వేస్తారంట. ఫైనల్గా ఆ వర్క్ అయితే చూసుకుని ఇంకా బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకుని స్నాక్స్ అయితే తీసుకుని వచ్చేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.